అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. సబ్కాన్షియస్ మైండ్ దాని గురించి ముందుకెళ్దాము, తెలుసుకుందాము. మనలో ఎటువంటి విషయాలను నాటితే అవే ఫలితాలను వస్తాయి. మనం మంచి గురించి మాట్లాడటం, మంచి గురించి ఆలోచించటం మొదలు పెడితే అంతా మంచే జరుగుతుంది. అన్నీ లాభాలే పొందుతాము, అన్నీ శుభాలే జరుగుతాయి. మొదలుపెట్టుకుందామా? అందువలన మనం మన ఆలోచనల మీద బాధ్యతలు స్వీకరించటం చాలా అవసరం. దానివలన మనం కోరుకున్న పరిస్థితులు తెలుస్తాయి. మన మనసు సక్రమంగా ఆలోచిస్తే, మనకి నిజం ఏమిటో అర్థమైతే, మన ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్లో జమ అయిన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, అనుకూలమైనవి, శాంతియుతమైనవి అయితే మన సబ్కాన్షియస్ మైండ్ మనసు మాయాశక్తి వలె వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. అది సానుకూలమైన స్థితిగతుల్ని, అంగీకారయోగ్యమైన ఆవరణాలను అన్నింటిలోనూ ఉత్తమ ఫలితాన్ని కలగచేస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని క్రమపరుచుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ శక్తులను ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింపచేయవచ్చును. మరో మాటలో చెప్పాలంటే, మనం అన్నింటినీ పాలించే అనంత శక్తికి, దైవ శాసనానికి సంతృప్తిగా సహకరించగలుగుతాము. మనం ఎక్కడ నివసిస్తున్నామో చుట్టూ ఒక్కసారి చూసుకుందాం. ఈ ప్రపంచంలో అత్యధిక జనం భౌతిక ప్రపంచం మీద ఆధారపడి ఉన్నవాళ్లే. జ్ఞానంలో బాగా ఎదిగిన వారు చాలామంది లౌకిక భావనలు కలిగిన వారితో సంబంధం పెట్టుకోవడంలో మక్కువ చూపిస్తారు. గుర్తుంచుకోండి, మన లోపలి ప్రపంచం అంటే మన ఆలోచనలు, అనుభూతులు, ఊహలలో ఉన్నదే మన బయట ప్రపంచంగా వ్యక్తీకరణమవుతుంది. అది చేతనాత్మకం కావచ్చు లేదా ఉపచేతనాత్మకము కావచ్చు. అందుకు మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్నే థింక్ చేయాలి. అలా ఉండే వాళ్లకు దగ్గరగా ఉండాలి, వాళ్లతో బంధం ఏర్పరచుకోవాలి. మన చేతనాత్మక, ఉపచేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల అవగాహన మనం గ్రహిస్తే మన జీవిత పరిణామాన్ని మార్చుకోగలుగుతాము. మన బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలంటే మనం కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చుకోవడానికి అదే స్థితిగతులు, పరిస్థితులను ప్రయత్నిస్తూ ఉంటారు. అసమ్మతి, గందరగోళం, లేమి, నియంత్రణలను మన జీవితంలో నుంచి తొలగించాలంటే మనం ఆ కారణాన్ని తొలగించాలి. మన మనస్సులో ఆ భావాన్ని తొలగించాలి. ఆ కారణం ఏమిటంటే మనం చేతన మనస్సును వాడే విధానము. మరో మాటలో చెప్పాలంటే మనం ఆలోచిస్తున్న విధానము మన మనస్సులో చిత్రీకరింపబడుతుంది. మనం లేదు అని మన మనసుకు చెప్పుకుంటే అదే అక్కడ డిజైన్ చేయబడుతుంది. అదేవిధంగా మన జీవితంలో లేకుండానే ఉంటుంది. మనందరం లోతులేని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాము. మన ఆలోచనల పట్ల మన ఉపచేతన చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే మూలస్థానం అంటే మ్యాట్రిక్స్గా రూపాన్ని సంతరించుకొని మన సబ్కాన్షియస్ మైండ్కు చెందిన అనంతమైన వివేకం, జ్ఞానం, కీలక శక్తులు ప్రవహిస్తాయి. ఆచరణాత్మక రూపంలో మనసుకు తాలూకా నియమాలను ఎలా పెట్టడం అని ఈ అధ్యాయాలలో వివరించబడింది. ఈ మెళకువలను ఎలా ఉపయోగించాలో మనం ఒకసారి నేర్చుకున్న తరువాత పేదరికానికి బదులుగా సమృద్ధిని,
మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి బదులుగా జ్ఞానాన్ని, క్షోభకు బదులుగా మనశ్శాంతిని, ఓటమికి బదులుగా విజయాన్ని, శోకానికి బదులుగా సంతోషాన్ని, అంధకారానికి బదులుగా వెలుగును, అసమ్మతికి బదులుగా సామరస్యాన్ని, భయానికి బదులుగా నమ్మకాన్ని, ఓటమికి బదులుగా విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం అనుభవిస్తాము. మానసిక భాగోద్వేగ మరియు భౌతిక కోణం నుంచి చూస్తే ఖచ్చితంగా ఇంతకంటే అద్భుతమైన వరాలు మరేమీ ఉండవు కదా. అవి మనకీ తెలుసు, కానీ ఆచరణలో పెట్టటమే తరువాయి. చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, ఆవిష్కర్తలకు ఈ చేతన, ఉపచేతన మనసులు పనిచేసే తీరు పట్ల లోతైన అవగాహన ఉంది. ఒకసారి క్యారుసో అనే ఓపెరా గాయకుడు వేదిక మీద పాడటానికి భయపడ్డాడు. తీవ్రమైన భయంతో ఆయన గొంతులోని కండరాలు, సర్వతంత్రులు పక్షవాతం వచ్చినట్లుగా బిగుసుకుపోయాయి. ముఖం మీద చెమటలు ధారగా కారుతున్నాయి. మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకు వెళ్ళి పాడాలి. వణుకుతూనే అతను అన్నాడు, నేను పాడలేను. వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. తెర వెనుక నిలుచుకొని అప్పుడు అకస్మాత్తుగా ఆగి అరిచాడు, నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడి గొంతు నొక్కెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్దవాడు నా ద్వారా పాట పాడాలని అంటున్నాడు అని చిన్నవానితో అన్నాడు. ఇక్కడ క్యారుసో ఉద్దేశ్యంలో పెద్దవాడు అనగా ఉపచేతన మనస్సు యొక్క అంతులేని శక్తి మరియు జ్ఞానం. అతను మళ్ళీ అరిచాడు, వెళ్ళిపో, వెళ్ళిపో. పెద్దవాడు ఇప్పుడు పాడబోతున్నాడు. అప్పుడు అతనిలోని ఉపచేతన మనస్సు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది. వేదిక మీద నుంచి పిలుపు రాగానే ఆయన వేదిక మీదకు వెళ్ళి గొప్పగా, గంభీరంగా పాడాడు. ప్రేక్షకులు ఆ పాటలకు ఆనందపరవశులయ్యారు. మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యారుసోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు, చేతనాత్మక లేదా హేతుబద్ధమైన, ఉపచేతనాత్మక లేదా హేతు విరుద్ధమైన అని మనం తెలుసుకోగలగాలి. మన ఉపచేతన మనస్సు ఆలోచనలకు ప్రతిస్పందించే గుణం కలిగింది. మన చేతనాత్మక మనసు క్యారుసోలోని చిన్నవాడును పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు మన ఉపచేతనాత్మక మనసులో ఇవి ఏర్పడి ప్రతికూల భావోద్వేగాలు విడుదలవుతాయి. అవి చేతనాత్మక మనస్సును భయాందోళనలు, ప్రమాదం జరుగుతుందనే కంగారు, నిరాశ ఆవరించేలా చేస్తాయి. మనకిలాంటివి సంభవించినప్పుడు మనం క్యారుసోలాగా మన మనస్సు లోతుల్లో చెలరేగిన హేతు విరుద్ధమైన భావోద్వేగాలతో దృఢంగా మాట్లాడదాం. మనం ఇలా అనొచ్చు, అంటే చేతనాత్మక మనస్సుతో, నిశ్చలంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నువ్వు నా ఆధీనంలో ఉన్నావు, నాకు నువ్వు విధేయతతో ఉండాలి, నా ఆజ్ఞను శిరసావహించాలి, అనవసరమైన సందర్భాల్లో నువ్వు ఇలా చొరబడకూడదు అని మన మనస్సు, అంటే చేతనాత్మకమైన మనస్సును మనం ఇలా చెప్పాలి. ఇది మీరలా మీలోని లోతైన హేతువిరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకం, అధికారంతో మాట్లాడినప్పుడు, మనస్సులోకి నిశ్శబ్దమైన, శాంతియుతమైన సామరస్య భావన వెలువడినప్పుడు ఎంతో మనోహరమైన, ఆసక్తికరంగా ఉంటుందో మీరే చూస్తారు. చేతనావస్థకు ఆధీనమైనదే ఉపచేతనావస్థ. అందుకే దాని ఉపచేతనాత్మకం లేదా ఆత్మాశ్రితమైనదని అన్నారు. అర్థమైంది కదా. మనం ఎప్పుడు మన మనస్సు చెప్పేదానికి
మీద ఆధారపడి ఉండకూడదు. మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఆధారపడాలి. మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది, కానీ సబ్కాన్షియస్ మైండ్ చెప్పిన దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. దీని ఆలోచనల్ని తొక్కిపట్టాలి. మనం ముందుకు వెళ్ళాలి. విజయం మనదే అవుతుంది. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.